ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 17 శనివారం. నేటి మన ధ్యాన లేఖనాలు. మొదటిగా యోబు గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనాలు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. రెండవ లేఖన భాగం యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఎవడైనను పాపము చేసినెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. వ్యాఖ్యానాంశం: యేసుక్రీస్తు అను ఉత్తరవాది. వ్యాఖ్యానాంశం: యేసుక్రీస్తు అను ఉత్తరవాది. వ్యాఖ్యానం: మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు అని తనను దర్శించటానికి వచ్చిన వారిని ఉద్దేశించి యోబు చెప్పాడు. నా స్థితిలో మీరుండినెడల నేనును మీ వలె మాట్లాడవచ్చును, నా తల ఆడింపవచ్చును అని 4వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎవరికైనా నిజమైన సానుభూతి చూపాలంటే మనము కూడా అట్టి శ్రమలు అనుభవించుచున్నట్లే భావించి వారి శ్రమలలో స్వానుభవం పొందాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. యేసు ప్రభు ఎప్పుడైనను ఒక రోగిని స్వస్థపరిచినప్పుడు ఆ రోగి అనుభవించు బాధ యొక్క తీవ్రతను తాను అనుభవింపకుండా ఏ రోగిని స్వస్థపరచలేదు. ఆయనను గురించి ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్లు స్నేహితుడు అనే పేరు ఆయనకు మాత్రమే తగినది. కానీ యోబును దర్శించటానికి వచ్చిన ఆ ముగ్గురికి ఎంత మాత్రమూ తగినది కాదు. 9వ వచనంలో తాను దేవుని కోపంతో మొత్తబడినట్లుగా యోబు భావించుకొనుచున్నాడు. 10వ వచనంలో మనుష్యుల చేత తాను ఎట్టి బాధలు పొందుచున్నాడో వివరించుచున్నాడు. యోబు అనేక బాధలు అనుభవించాడు. అయితే ఏ అన్యాయము చేయని యేసు ప్రభు పొందిన శ్రమలతో పోల్చి చూచినట్లయితే యోబుకు కలిగిన శ్రమలు అత్యల్పమైనవే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం 17వ వచనంతో పోల్చి చూస్తే మనకిది అర్థమవుతుంది. సాతాను చేత ప్రేరేపింపబడిన మనుషులకు ఆయన తను తాను అప్పగించుకొన్నాడు. తరువాత ఆ 3 గంటల చీకట్లో దేవుని చేతిలో వర్ణింపనలవి కాని శ్రమలను ఆయన అనుభవించాడు. ఆయన చిందించిన రక్తము ఇప్పుడు నమ్మిన వారిని రక్షిస్తుంది మరియు లోకానికి తీర్పు తీరుస్తుంది. మనము నీతిమంతులంగా తీర్చబడితిమి అనుటకు సాక్షిగా ఆయన ఇప్పుడు పరలోకములో ఉన్నాడు అని 19వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన మన ఉత్తరవాదిగా లేక మన మధ్యవర్తిగా దేవుని యొద్ద ఉన్నాడు. అట్టి వ్యక్తి యొక్క ఆవశ్యకతను యోబు ఇంతకు ముందే గుర్తించాడు. 21వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.